హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో ఇది నేను లాస్ట్ వీక్ గుజరాత్కి వెళ్ళాను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి అటెండ్ అవ్వడానికి వెళ్ళామన్నమాట. సో అక్కడ మాకైతే ఒక 2 days వెకేషన్ ఉండడానికి, అంటే వాళ్ళ ఇంట్లో అందరూ రిలేటివ్స్ చుట్టాలు ఉండడం వల్ల మాకు హోటల్ రూమ్ అరేంజ్ చేశారు 2 days. సో ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది కదా, కాబట్టి మేము హోటల్ రూమ్లో స్టే చేసాము. సో అక్కడ నేనేం చేశానంటే ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి హోటల్ రూమ్ టూర్ చేశాను అనమాట. అంటే చాలామంది యూట్యూబర్స్ హోటల్ రూమ్ టూర్స్ పెడుతూ ఉంటారు కదా, సో వై నాట్ యామ్ అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి హోటల్ రూమ్ టూర్ చేస్తున్నాను. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఇంకా గుజరాత్లో మనం ఉండడానికి హోటల్ రూమ్ ఎలా ఉందో చూపించేస్తాను. నాట్ ఓన్లీ హోటల్ టూర్, దాంతోపాటుగా మాకు అందులో 2 days బ్రేక్ఫాస్ట్ బఫెట్ కూడా అరేంజ్ చేశారనమాట. సో ఏమేమి బ్రేక్ఫాస్ట్ తిన్నామో అక్కడ అవి కూడా నేను చూపిస్తాను ఇందులో. సో ఇంకా లెట్స్ స్టార్ట్ విత్ హోటల్ రూమ్ టూర్. సో మాకు 3rd floor రూమ్ బుక్ అయింది. ఎంట్రన్స్ బయట వెదర్ అయితే ఇలా ఉంది, మొత్తం లైట్స్తోని. సో మా రూమ్ నెంబర్ 303 అనమాట. సో అందరికీ తెలుసు హోటల్ రూమ్లో చాలామంది స్టే చేసే ఉంటారు. ఇది మనకు లాక్ పర్పస్ ఇచ్చే కీ. సో అందులో పెడితే డోర్ క్లోజ్ చేసేస్తే అది చీకటి అయిపోతుంది, లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అండ్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ అండ్ రైట్ సైడ్లో ఇక్కడ చాయ్ పెట్టుకోవడానికి కూడా మనకు అవైలబిలిటీ ఉంది. నాతో పాటు నా చిట్టి తల్లి కూడా మీకు ఈ వ్లాగ్లో అన్నీ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇది 2 persons పండుకునే రూమ్ అనమాట, కానీ మేము ఎక్స్ట్రా బెడ్ వేయించుకున్నాము. 2 beds ఇలా ఉన్నాయి. అండ్ 3rd bed వచ్చేసి పక్కన చిన్నగా వేయించుకున్నాం అనమాట. సో ఇంకా మన ఇల్లు అయితేనే మనం ఎంతో నీట్గా ఉంచుకుంటాం, బయటికి వెళ్తే చింతరావందరం ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం, అది అందరూ తెలిసిన విషయమే. బట్ ఆల్మోస్ట్ అన్నీ పక్కకు జరిపి నేను టూర్ అయితే స్టార్ట్ చేశాను. చండాలంగా ఉంటే మీకు చూపించవద్దు కదా అని చెప్పి. అండ్ ఇక్కడ చిన్న టీ పాయ్ సెటప్ అనమాట, 2 chairs అండ్ టీ పాయింట్ చాలా బాగుంది. సో చాలా ఇక్కడ హోటల్ రూమ్లో స్టే చేసేవాళ్ళు టీ ఆర్ కాఫీ తాగడానికి ఇది ఒక ప్లేస్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ కర్టెన్స్, పెద్ద బిగ్ కర్టెన్స్, అది ఓపెన్ చేసి బయట చూసినట్లయితే బయట సీనరీ కనిపిస్తుంది. బయట సీనరీ చూపించడానికి ఏం లేదు, జస్ట్ అక్కడ పాత బిల్డింగ్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. సో ఇంకా అవి అక్కడ డోర్ కూడా ఉంది, ఓపెన్ చేస్తే బయట చూసుకోకుండా వెళ్ళిపోయామంటే కింద పడతాం, దెబ్బలు తగులుతాయి. కాబట్టి అది చూడగానే నాకు ఫస్ట్ చాలా భయం వేసింది. నెక్స్ట్ ఇక్కడ సెటప్ ఏంటిదంటే కంప్యూటర్ వర్క్ చేసుకునే వాళ్ళు, ల్యాప్టాప్ వర్క్ చేసుకునే వాళ్ళు అక్కడ వర్క్ చేసుకోవచ్చు. మేమైతే అక్కడ లగేజ్ పెట్టేశాము. అండ్ కింద ఇలా ఉందన్నమాట. ఇది నేను ఫంక్షన్ రోజు వ్లాగ్ షూట్ చేశాను కాబట్టి ఆ రోజు నేను ఎలా తయారయ్యానో కూడా ఇందులో పనిలో పనిగా అయిపోతుందని చూపించేశాను. ఇది పీచ్ కలర్ శారీ కట్టుకున్నాను నేను ఆ రోజు. మన కర్బూజా కలర్ అంటారు చూసారా, అది కట్టుకున్నాను. చాలా బాగుంది శారీ. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయింది నాకు. అండ్ దీనికి కాంబినేషన్లో నేను వెస్ట్ బెల్ట్ కొనుక్కున్నాను సిల్వర్ కలర్ది. అది ఆల్రెడీ నేను మన ఛానల్లో మీషో ఆన్లైన్ ఆర్డర్ అని చేసుకున్నానని చెప్పేసి అది మీకు చూపించాను. అండ్ సేమ్ శారీ మ్యాచింగ్లో పీచ్ కలర్లో లక్ష్మీ కాసులతో ఒక మోనాలిసా బీట్స్తోని ఒక చైన్ కొనుక్కున్నాను. అండ్ సేమ్ మ్యాచింగ్ కలర్తోని బ్యాంగిల్స్తోని పేరప్ చేశాను. సింపుల్గా లైట్ కలర్లో చాలా బాగుంది. అదంతా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట అదంతా కూడా. నెక్స్ట్ ముందుకు వచ్చేస్తే ఎక్కడైతే బెడ్స్ ఉన్నాయో దాని పక్కన 2 cupboards లాగా ఉన్నాయి, ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి. అండ్ బెడ్ మీద చాలా పెద్ద పెద్ద బెడ్షీట్స్ అండ్ పెద్ద పెద్ద పిల్లోస్, ఒక 2-3 కలిపి పిల్లోస్ ఇచ్చేసారు. చాలా బెడ్ అండ్ కంఫర్ట్గా ఉందన్నమాట. సో ఇది టీవీ ఏరియా, కింద కనెక్షన్స్ అవన్నీ ఉన్నాయి, కానీ మేమైతే టీవీ పెట్టుకోలేదు. ఇది స్టడీ పర్పస్, జాబ్ పర్పస్ చేసుకునే వాళ్ళకి ఎక్స్ట్రా బెడ్ వేయించుకున్నామని చెప్పాను కదా, అది కింద బెడ్. నా డ్రెస్సింగ్ అంతా చూపించినందుకు నా చిట్టి తల్లి నాది కూడా చూపించు అని చెప్పేసి అన్నదనమాట. బెడ్కి ఒక బెడ్కి ఒక పక్కన ఇలా 2 cupboards, ఇంకో బెడ్కి ఇంకో పక్కన ఇంకో 2 cupboards, వాటర్ బాటిల్స్ ఇచ్చారు, టీవీ రిమోట్స్. అండ్ మాకు తెలిసిన రిలేటివ్ తను షోలాపూర్లో ఉంటారు, తను కూడా వచ్చింది. తనకు వస్తూ ఇక్కడ మా కోసము రస్క్స్ ఉంటాయి కదా, అలాంటివి అవన్నీ తీసుకొచ్చింది అనమాట. అప్పుడే నాకు ఇచ్చింది, నేను అక్కడ పెట్టేశాను. సో పనిలో పని అది కూడా చూపించేశాను. ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాము. ఇది మొత్తం ఇంకా హోటల్ రూమ్లో చివరి సైడ్ వ్యూ అనమాట, అది ఆల్రెడీ చూపించేశాను కదా. ఇంకేముంటుంది హోటల్ రూమ్లో ఇంకింతకు మించి అని చెప్పేసి ఇంకా అదే మళ్ళీ చూపిస్తున్నాను. మోస్ట్ ప్రాబబుల్ అండ్ విత్ ఏసీ, ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ప్రైస్ కూడా చాలా బాగుంది.
అండ్ ఆ రోజు మేము ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు అక్కడ ఏదో పార్టీస్ అవన్నీ చేసుకోవడానికి బాన్క్యూట్ హాల్‌లా కూడా ఉంది లోపల. సో, అక్కడ బయట డెకరేషన్ అనేది ఇలా చేశారనమాట. ఆ రోజు ఫంక్షన్‌కి మేము రూమ్‌లోకి వెళ్తూ ఉంటేనే ఒక మంచి స్మెల్, అరోమా వస్తుంది. అండ్ కుకింగ్ చేస్తున్నారనుకుంటా. సో, ఇంకా అక్కడ కూడా ఒక చిన్న క్లిప్ తీశాను. అండ్ అక్కడి నుంచి లెఫ్ట్‌కి వెళ్తే లిఫ్ట్ ఉందనమాట. లిఫ్ట్ ఏరియా. అండ్ మేమున్న థర్డ్ ఫ్లోర్‌లో అని చెప్పాను కదా! సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసి నెక్స్ట్ ఏమంటారు తినడానికి బ్రేక్‌ఫాస్ట్ పర్పస్. అండ్ పక్కన మెట్లు గూడా ఉంటాయి. కిందకి నడుచుకుంటూ వెళ్ళడానికి. అండ్ ఒక పక్కన లిఫ్ట్ ఏరియా ఉంటుంది. సో, మళ్ళీ మేమెళ్ళేసి డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోయాము. అది బఫెట్ తినడానికి. అండ్ హోటల్‌లో మొత్తం అక్కడక్కడ ఇలాంటి వాల్ పేపర్స్ ఇలాంటి ఫోటోస్ కూడా ఉన్నాయి. సో, ఒకప్పుడు గుజరాత్ అండ్ మహారాష్ట్ర కలిసి ఉండేవంట. ఆ తర్వాత ఏవో విభేదాల వల్ల విడిపోవడం వల్ల వాళ్ళ కల్చర్ అండ్ మహారాష్ట్ర కల్చర్ అండ్ గుజరాత్ కల్చర్ ఆల్మోస్ట్ సేమ్‌గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో, అందుకనే అలా వాళ్ళ పళ్ళు రైట్ సైడ్ వేసుకోవడం, నెత్తి మీద నుంచి వే వేసుకోవడం అలాంటివన్నీ గూడా ఉంటాయంట. కొన్ని ఫోటోస్ నచ్చి నేను తీసుకున్నాను. ఇదంతా గూడా డైనింగ్ ఏరియా హోటల్ రూమ్‌లో. బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఇందులో ఓన్లీ బఫెట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్టే ఉంటుందంట. అండ్ లంచ్, డిన్నర్ ఏముండదంట. ఖచ్చితంగా బఫెట్‌లో ఫ్రూట్స్ ఉంటాయి గదా! ఆ రోజు పెట్టిన ఫ్రూట్స్ అయితే పపాయ, వాటర్ మెలన్ అండ్ బనానా పెట్టారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ రోజు బఫెట్ అస్సలు బాలేదు. టేస్టీగా లేదు. అది తిన్న తర్వాత అనిపించింది ఏదైనా మన సౌత్ సైడ్ ఫుడ్డే అని చెప్పేసి. కానీ సెకండ్ డే బఫెట్ మళ్ళీ మంచిగా అనిపించింది. అండ్ ఆ రోజు ఫస్ట్ డే బఫెట్‌లో అయితే ఫస్ట్ ఈ మినప వడలు పెట్టారు విత్ సాంబారు. అది సాంబార్ అనమాట. చట్నీ ఉంది. చట్నీ కూడా అంత టేస్టీగా ఏం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాగీ అనమాట. నాకు మ్యాగీ బాగా నచ్చింది. అండ్ తర్వాత ఆలు పరాటా. నెక్స్ట్ గోధుమ రవ్వ స్వీట్ అనమాట. చాలా బాగుంది. అండ్ పోహా అనేది నార్త్ సైడ్ రెసిపీ. ఇప్పుడు మనం కూడా ఎక్కువగా చేసుకుంటున్నాం. అండ్ పరోటా కాంబినేషన్లో విత్ కర్డ్ అనమాట. అండ్ చాయ్ కూడా ఉంది. సో, చాయ్ ఏం బాగాలేదు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం బాగాలేదు. వడలు అయితే పులిచిపోయినట్టుగా ఉన్నాయి. చట్నీ మనలాగా లేదు. సాంబార్ కూడా బాగాలేదు. ఓన్లీ ఒక మ్యాగీ ఒకటి నాకు బాగా నచ్చింది. అండ్ ఆలు పరోటా బాగానే ఉంది. అండ్ ఫ్రూట్స్ అలాగ తింటాం కాబట్టి. అండ్ డైనింగ్ సెటప్కి ఇంకొక పక్కన ఇది వ్యూ అనమాట. బయట మొత్తం కూడా అక్కడ చాలా తొట్లు కనిపిస్తున్నాయి. మీకు క్లియర్గా ఉందో లేదో. సో, పూల మొక్కలు అవన్నీ పెట్టుకోవడానికి పెద్ద తొట్లు రోడ్ సైడ్ అమ్ముతున్నారు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. అండ్ లోపల మొత్తం కూడా సెంట్రల్ ఏసీ. వెదర్ మాత్రం నార్మల్గా ఉంటాయి మేము పోయినప్పుడు. ఒక ఫస్ట్ డే పోయిన రోజు ఏసీ ఉంది కదా, సెకండ్ రోజు ఎవరు ఆఫ్ చేయమన్నారేమో ఆఫ్ చేసేసారు. సో, ఫస్ట్ డే మేము కరెక్ట్ టైం ఫస్ట్ మేమే పోయినాము. మనం ఇష్టం ఉన్న చోటు దగ్గర మంచిగా ఇష్టం ఉన్నట్టుగా కూర్చొని తినవచ్చు. మేము ఫస్ట్ డే బఫెట్‌కి వెళ్ళిన రోజు తొందరగా వెళ్ళాం. మేమే ఫస్ట్ వెళ్ళాం కాబట్టి సో, ఆ రోజు మేమే ఫస్ట్ తిన్నాము. అండ్ సెకండ్ డే బఫెట్ రోజు కొంచెం లేట్‌గా వెళ్ళాం రెడీ అయ్యి కిందికెళ్ళేసరికి. ఎందుకంటే అంతకు ముందు రోజు ఫంక్షన్ ఉండే టైర్డ్ అయిపోయినాం కాబట్టి కొద్దిగా లేట్‌కెళ్ళేసరికి ఇంకా ఆ రోజు దొరకదో అనుకున్నాం. కానీ ఆ రోజు చాలా టేస్టీగా ఉందనమాట. సో, అక్కడక్కడ ఈ ఫోటోస్ అయితే భలే నచ్చేసాయి. అండ్ ఫైనల్లీ నా ప్లేట్. సో, అన్నీ టేస్ట్ చేద్దామని చెప్పి అన్నీ కొద్దిగా పెట్టుకున్నాను. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఈ స్వీట్ మాత్రం అదూసండి. ఫుల్ ఆఫ్ ఘీతోని మస్తు చేశారు. అండ్ ఒక ఆలు పరాటా, పోహా, వడ అండ్ మ్యాగీ 2 సార్లు వేసుకున్నాను. ఎప్పుడైనా సరే అన్‌హెల్తీ ఐటెమ్స్ మనం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కదా! ఆల్రెడీ ఇంట్లో మ్యాగీ వీక్లీ వన్సో 10 డేస్ వన్సో చేస్తూనే ఉంటాము. మళ్ళీ ఇక్కడికి వెళ్ళినా కూడా అదే చూసేసరికి మళ్ళీ టెంప్ట్ అయిపోతూ ఉంటాము. అండ్ చిట్టి తల్లి కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంది. అవన్నీ చూపిస్తుందనమాట. ఈ స్వీట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, చాలా టేస్టీగా ఉండే ఆ రోజు స్వీట్. అండ్ విత్ మన ఇది మాజా అండి. న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ ఏం కాదు. మాజాని పెద్ద బాటిల్‌లో పోసేసి అక్కడ గ్లాసెస్ పెట్టారు. చిన్న గ్లాసెస్. నేను ఆ మాజా కూడా తెచ్చేసుకొని తినేసాననమాట. తినేసి తాగేసి అండ్ చాయ్ లాస్ట్‌లో తీసుకున్నాము. చాయ్ ఏం బాలేదు. నాకేం నచ్చలేదు. అంతా వాటర్‌గా అనిపించింది. చాయ్ కూడా మిల్క్ పౌడర్‌తో చేసినట్టుగా అనిపించింది. అంత టేస్టీగా ఏం లేదు. ఇది ఫస్ట్ డే బఫెట్ అండ్ హోటల్ రూమ్ టూర్. అండ్ సెకండ్ డే బఫెట్ అనమాట. టు బి కంటిన్యూ. ఆ రోజు మళ్ళీ మాజా తీసుకున్నాను. ఆ రోజు చెప్పాను కదా కొద్దిగా లేట్ వెళ్ళామని చెప్పి. అందుకనే అక్కడ ఉన్న ప్లేట్లలో కొద్దిగా ఉందని చెప్పి నేను షూట్ చేయలేదు. ప్లేట్లో వేసుకున్న చూపిస్తున్నాను. ఆ రోజు మ్యాగీ ప్లేస్లో పాస్తా పెట్టారు. పాస్తా చాలా టేస్టీ. ఇవన్నీ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. సో, అన్‌హెల్తీ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కదా. పాస్తా నాకు చాలా బాగా నచ్చింది. 2 టైమ్స్ వేసుకొని తినేసాను. అండ్ నెక్స్ట్ డే యాజ్ యూజువల్ పోహా మళ్ళీ ఉందన్నమాట. సో, అండ్ ఆ రోజు ఊతప్పం పెట్టారు. చిన్న ఊతప్పంలు. మేము ఊతప్పం చేసుకొని ఫస్ట్ ఒకటే వేసుకున్నాను నేను. ఎలా ఉంటుందో ఏమో అనుకొని. కానీ చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ వేసుకుందాం ఇంకొకటి ట్రై చేద్దాం అనుకునేసరికి అక్కడ అయిపోయాయి. సెకండ్ మళ్ళీ వేడిగా తీసుకొని వచ్చాడు కానీ అది కాలవలేదు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉల్లిగడ్డ బజ్జీ అండ్ ఆనియన్ బజ్జీ అండ్ ఆలు బజ్జీలు అవి కూడా పెట్టారు ఆ రోజు బఫెట్లో. అండ్ ఖచ్చితంగా బఫెట్లో పోహా అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఫ్రూట్స్ అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఏదైనా స్వీట్ అది కంపల్సరీగా ఉంటుంది. సెకండ్ డే బఫెట్లో సేమియా విత్ ఇది టమాటా చారు లాగా ఉంది, కానీ టేస్ట్ పప్పు చారు లాగా అనిపిస్తుంది, టమాటా చారు లాగా అనిపిస్తుంది. చట్నీ కూడా ఉందంట కానీ నేను చట్నీ వేసుకోలేదు, ఈ చారుతోనే ఉత్తపం తిన్నాను. యమ్మీగా ఉండే, చాలా బాగుండే అనమాట. సో అండ్ సెకండ్ డే బఫెట్లో ఇవన్నీ పెట్టారు. అండ్ యాజ్ యూజువల్ జ్యూస్ అండ్ చాయ్ రెండు మిక్స్ చేసుకొని తాగేసాను, అంటే విడివిడిగా కడుపులో ఒకటేసారి కాదు. అండ్ హోటల్ రూమ్లో భాగంగా జిమ్ ఏరియా కూడా ఉంది. సో చాలామంది అక్కడ స్టే చేసే వాళ్ళు మేబీ జిమ్ చేస్తారేమో కావచ్చు. సో ట్రేడ్ మిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో సెకండ్ డే రోజు నేను వేసుకున్న డ్రెస్ ఇది రీసెంట్గా నేను కేరళంలో తీసుకున్నాను. 3 పేర్ సెట్, నాకు ఇది 700 చేంజ్ పడింది. డ్రెస్ చాలా కంఫర్ట్గా ఉంది అండ్ పెసరపప్పు కలర్ అంటారు కదా, ఆ డ్రెస్ అనమాట, చాలా బాగుంది. అండ్ జిమ్ ఏరియాలోనే ఆడుకోవడానికి కొన్ని థింగ్స్ ఉన్నాయి, చెస్, క్యారమ్ బోర్డ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొంతమంది టైం స్పెండ్ చేయడానికి అవన్నీ ఉంచుకుంటారు కదా, అంత ఇవి థంబ్లిన్స్ ఏమంటారు వీటిని, ఇవి హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయడానికి, ఆ తర్వాత యోగా చేయడానికి అండ్ పెద్ద బాల్ ఎక్సర్సైజ్ చేయడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది కూడా సెంట్రల్ ఏసీ ఉంది లోపల. సో ఇదంతా కూడా హోటల్ రూమ్లో టూర్లో భాగంగా జిమ్ ఏరియా పార్ట్ అనమాట. సో ఇక్కడ ఇదంతా కూడా ఉంది. అండ్ మేమున్న హోటల్ పేరైతే గోరబంద హోటల్ అనుకుంటుంది. సో సమ్ నేమ్ ఉంది, నాకు నేమ్ నోటికి రావట్లేదు. సో ఇదంతా కూడా మళ్ళీ బాల్కనీ ఏరియా, బయట సైడు లోపల సైడ్ కొద్దిగా షూట్ చేశాను అనమాట. సో అది హోటల్ రూమ్ టూర్. సో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మేము వాళ్ళకి వచ్చేస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.